ఏం కాలేదా నీకు? అంటే వాళ్ళు తినేదే తిన్నావా? వాళ్ళు తిన మిగిలింది మేము తినేది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇక్కడ? సంవత్సరం అవుతుంది చేయబట్టి. అవునా? ఇస్తారా జీతం ఇస్తారా టైంకి? ఎంత వస్తుంది? 16,000 వస్తుంది. నేను ఉన్నావా, డ్యూటీలో ఉన్నావా? ఉన్నాను. అవునా? ఏం జరిగింది? ఎంతమంది పిల్లలకు ఇబ్బంది అయింది? వాళ్ళు ఇబ్బంది ఏమీ కాలేదు, వీళ్ళు అనవసరంగా ఉచ్చరాసు చేస్తున్నారు. ఇబ్బంది కాకుండా వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ అయినా మంది వస్తే అంటే ఒక 2-3 వస్తుంది సహాయంగా. ఇప్పుడు ఎక్కడైనా వచ్చేది ఇది. ఇక్కడ చదువుకుంటున్న పిల్లలే రాసి లెటర్స్ 200 మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు పిల్లలు మొత్తం లోపల? స్ట్రెంత్ నాకు తెలియదు, ఎంతమంది. దసరా హాలిడేస్ వచ్చినాయా? ఇంకా లోపలనే ఉన్నారా? హాలిడేస్ ఇప్పుడు కాదు, 7 నుంచి ఉన్నాయి. 7 నుంచి ఉన్నాయా? అంటే ఇప్పుడు పిల్లలంతా లోపలనే ఉన్నారు. అవునా? ఓకే. ఎంతమంది ఇబ్బంది పడ్డారు మీకు తెలిసి? నాకు తెలిసి ఎవరు ఇబ్బంది పట్టాలి ఇక్కడ. ఎవరు ఇబ్బంది పడలేదు. మేము తింటూనే ఉన్నాం కదా సార్. ఆ ఫుడ్ మాకు రాని రోగాలు వాళ్ళకి ఎందుకు వస్తాయి? నిన్న పోలీసు వాళ్ళు వచ్చారు అడిగి? అక్కడికి వచ్చారు. నేను మా కాడికి రాలే, అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చారా? జరిగింది ఇందులోనా దాంట్లో జరిగిందా? మా కాడికి నేను అసలు ఎవరు రాలే ఇక్కడికి. ఈ రోజు ఇంట్లో వచ్చారు తప్ప ఎవరు. ఏమంటున్నా 3-4 ఇబ్బంది అయింది అంటున్నావు కదా, ఈ బిల్డింగ్లో ఇబ్బంది అయిందా ఆ బిల్డింగ్లోనా? మా బిల్డింగ్లో 3-2 అయింది. వాళ్ళు హాస్పిటల్ పోయారు, బాగానే మళ్ళీ స్టడీ చేస్తూనే ఉన్నారు, చదువుకుంటూనే ఉన్నారు. అంతే అంతే. ఒక అమ్మాయి కూడా చనిపోయింది అంటా ఉన్నారు. నేను సంవత్సరం అవుతుంది వచ్చి ఇలాంటివి మా కాళ్ళు జరగలేదు. అంతే. ఇప్పుడు ఎందుకు లోపలికి అలో చేయట్లేదు? ఏం మాకు తెలియదు సార్. ఇది నేను బయటకు పోయి ఇప్పుడే వచ్చాను, మీరు వచ్చారు అంతే. చలో గేట్ ఓపెన్ చేయండి, నేను ఒక్కని లోపలికి పోతా. నేను ఏమంటున్నా, నేను మీడియా కదా, మీ వాళ్ళతో బయటకు పోయి వచ్చాను, ఇప్పుడే బయటకు పోయి వచ్చాను. తాళాలు వేసి ఉన్నాయి, నేను కూడా లోపల పోలే. నేను అటు నుంచి వచ్చాను, మీరు ఉండాలని ఇక్కడ ఆగిపోయినాయి అంతే. అంతే. ఓకే చలో లంకెళ్ళు. సో దయచేసి ఏపీలో ఉన్న తెలంగాణలో ఉన్న శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో అయితే పిల్లలు చదువుతా ఉన్నారు. దయచేసి అలా పేరెంట్స్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. దాదాపు ఎంత లేదన్నా 1000 పైచిలకే విద్యార్థులు ఇక్కడ చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పిల్లలే ఈ 2 లెటర్లు పైనుంచి కిందికి వదిలేసినారు. ఇబ్బంది పడుతూ ఉన్నాము, కాలేజ్ యజమాన్యం పట్టించుకోవట్లేదు. ఫుడ్లో బొద్దింకలు వస్తూ ఉన్నాయి, ఇతర పురుగులు వస్తూ ఉన్నాయి, మేము తినలేకపోతా ఉన్నాం, అవస్థపడతా ఉన్నాం, స్టమక్ పెయిన్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్నాం. అట్లీస్ట్ ఇండిపెండెన్స్ డే రోజు కూడా మాకు సెలవు ఇవ్వట్లేదు, వినాయక చవితికి ఇవ్వట్లేదు, రక్షాబంధన్కి ఇవ్వట్లేదు, మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం అని చెప్పి అట్లీస్ట్ మీడియాకి రిలీజ్ అయితే నా పేరెంట్స్ కన్నా సోయి వస్తా అని చెప్పి మీ పిల్లలు ఈ లెటర్లు రిలీజ్ చేశారు. దయచేసి ఇప్పటికైనా పేరెంట్స్ సోయికి రావాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అనవసరంగా ఈ కాలేజీ యజమాని నన్ను కూడా తప్పు, ఎందుకంటే తప్పు పేరెంట్స్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గర పైసలు ఉండొచ్చు కాక, మీ దగ్గర పైసలు ఉండి కార్పొరేట్ కాలేజీలకు మొత్తం మీ రక్తాన్ని మొత్తం వీళ్ళకు తాగిపిస్తొచ్చు కాక మేము కాదనట్లే, కానీ మీ పిల్లల జీవితాలు ఆగమవుతూ ఉన్నాయి. మీరు అనుకుంటా ఉన్నారు మేము చదువుకోలేదు, మా పిల్లలని శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ ఇంకో కార్పొరేట్ వ్యవస్థలో మేము చదివిస్తే మా బతుకులు ఎట్లయినా ఆగమైనాయి కదా, మా పిల్లల బతుకులన్న మంచిగా అయితే ఏమో అనుకుంటా ఉన్నారు. కానీ ఈ కార్పొరేట్ మాఫియాలో కనుక, ఈ కార్పొరేట్ కాలేజీలో కనుక మీరు చదివిస్తే మీ జీవితాలు ఆగమైనాయి, మీ పిల్లల జీవితాలు కూడా మీరే ఆగం చేస్తున్నారు. కొత్తగా వచ్చి నారాయణ ఓడో శ్రీ చైతన్య ఓడో వచ్చి ఆగం చేయాల్సిన అవసరం లేదు. మీ పిల్లల జీవితాలు మీరే ఆగం చేస్తూ ఉన్నారు. ప్రత్యక్ష సాక్ష్యం మీ పిల్లలు రాసిన లెటర్లు. దయచేసి ఏపీ అండ్ తెలంగాణ 2, ఎందుకంటే ఈ తెలంగాణ ముఖ్యమంత్రికి సోయి లేదు, విద్యాశాఖ మంత్రి లేదు, ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి గతి లేదంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. ఒక్కరికి సోయి వస్తలేదు. గతంలో కూడా ఈ కొత్తపేట ప్రాంతంలో చైతన్య కాలేజీలో అక్కడ కూడా మాట్లాడితే అక్కడ మా పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా వేదిక మీరే చూడొచ్చు. ఏం అవసరం ఇప్పుడు అడ్వకేట్ క్రాంతన్నకి ఏం అవసరం, ఆ పార్టీ సంబంధించిన కార్యకర్తలకు నాయకులకు ఏం అవసరం అని వాళ్ళు హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళని చూసుకోగలుగుతారు కదా. మీ పిల్లల జీవితాలు ఆగమైతే అని చెప్పి వాళ్ళు పోరాటం చేసే ప్రయత్నం చేస్తారు. ఏం జరుగుతుంది లోపల? ఏమన్నా వ్యభిచారం ఏమన్నా నడుస్తూ ఉందా లోపల? ఏమన్నా ఎందుకు అలో చేయట్లే మీడియాకి? ఏం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? ఈ బిల్డింగ్కి పర్మిషనే లేదు, ఎవడు పర్మిషన్ ఇచ్చినని చెప్పి ఇక్కడ విచ్చలవిడిగా నడిపిస్తూ ఉన్నారు. మేము వచ్చి దాదాపు 2 hours అవుతా ఉంది, ఇప్పటి వరకు ఒక్కడు కూడా బయటకు వచ్చి మాట్లాడట్లేదు. వీళ్ళు మంచిగా ఉన్నారు, మళ్ళీ సెక్యూరిటీ మంచిగా ఉన్నాడు, యజమాన్యం మంచిగా ఉంది. అంటే ఏం జరుగుతూ ఉందంటే పిల్లల్ని ఒక రకంగా చంపేస్తూ ఉన్నారు. అయితే ఫుడ్ పాయిజన్ అందరికీ కావాలి, ఒక పిల్లలకి ఎందుకు అవుతా ఉంది? దాదాపు 200 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందంట. మరి ఎందుకు ఇక్కడ చదువు చెప్పే ఆ ఉపాధ్యాయులు ఎందుకు మంచిగా ఉన్నారు? వాళ్ళ పిల్లలతోటి వీళ్ళు బాగానే ఉంటారు, కానీ ఏ పేద కుటుంబం నుంచి అయితే వచ్చి పిల్లలు ఇక్కడ చదువుకుంటా ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి, వాళ్ళ పిల్లల జీవితాలు ఆగమవుతూ ఉన్నాయి. దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ కాళ్ళు మొక్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ ఈ కార్పొరేట్ కాలేజ్లో దయచేసి మీ పిల్లల్ని ఇప్పటికైనా బయటికి తీసుకురండి. 1 సంవత్సరం లేటు కావచ్చు కాక ఇంకో సంవత్సరం తర్వాత ఇంకో కాలేజీలో జాయిన్ చేపిస్తే మీ పిల్లగాడి జీవితం, మీ పిల్లల జీవితం, మీ పిల్లగాని జీవితం బాగుపడే అవకాశం ఉంటుంది. 1 సంవత్సరం కనుక మీరు ఇళ్ళనే ఉంచుకుంటే ఈరోజు నిన్న ఏ పాపకైతే ఇంకా హెల్త్ సమస్యతోటి ఫుడ్ పాయిజన్ తోటి ఇబ్బంది పడతా ఉందో రేపొద్దుగాల మీ కుటుంబానికి కూడా ఇటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా తల్లిదండ్రులు సోయికి వస్తారని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, రాకపోతే మీ పిల్ల ప్రాణమే పోతుంది. మేము రేపు పొద్దుగాల వస్తాం అంటే ఇంకో గంట సేపు నేను మాట్లాడతా, ఇంకో గంట సేపు క్రాంతన్ వచ్చి మాట్లాడతాడు. ఎప్పుడు మీ పిల్లలకు కావాలే ఉండాలంటే మాకు కూడా కాదు కదా, మాకు వేరే పనులు ఉంటాయి కదా.
మీ పిల్లలను చంపుకోకండి, ఈ కార్పొరేట్ మాఫియా చేపట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ వీడియో తెలంగాణ అండ్ ఏపీకి షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా సోయిగ్రా ఆ హైడ్రా మాఫియాతోటి హైడ్రామా చేస్తూ ఉన్నారు కదా, పిల్లలాగమవుతా ఉన్నారు. రేపటి భవిష్యత్తు తరాలు పిల్లలు వీళ్ళు, విద్యార్థులు వీళ్ళ జీవితాలు ఆగం చేస్తూ ఉన్నాం. స్వయాన ఎటువైండు వెంకట్ బలమూరు, ఎటువైండు విద్యార్థుల 10 సంవత్సరాల కాలం పాటు విద్యార్థుల పక్షాన పోరాటం చేసినావు కదా, మరి నీ పోరాటం ఎటువాయే? నీకు ఎమ్మెల్సీ పదవి రాగానే విద్యార్థుల సమస్యలు కనిపించట్లేదా? వెంకట్ బలమూరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ విద్యార్థుల పేరు చెప్పుకొని రాజకీయ లబ్ధి పొందుతారో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు, వాళ్ళందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి తల్లిదండ్రులకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇమీడియట్లీ మీ పిల్లలను ఇక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, లేకపోతే మీ పిల్లల ప్రాణాలని ఎవ్వడు కూడా కాపాడే అవకాశం ఉండదు. దయచేసి ఆలోచిస్తారని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.